నమస్తే ఫ్రెండ్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై మాతాది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దుల్పేటలో ఉన్నాం. దుల్పేటలో అంటే మన అమ్మవారి విగ్రహాల మేకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన గణేశుని పండుగకైతే మనకు వీడియోస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా మన మన అమ్మవారి విగ్రహాలది మేకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ఈ రోజు నుంచి మన వీడియో మన ఛానల్లో అమ్మవారి విగ్రహాల మేకింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఏంటంటే గణేష్ పండుగ నిమజ్జనం తర్వాత మన పెత్రమాస ఉంటుంది. దాని తర్వాత మన అమ్మవారు అయితే మనం కూర్చోబెడతాం. దాని తర్వాత 9 రోజులు మొత్తం పూజలు అయిపోయినాక మన దసరా పండుగ సెలబ్రేషన్ చేస్తాం. అదే సేమ్ మన దుల్పేటలోని మేకింగ్స్ అంటే అమ్మవారి మేకింగ్ ఏడేడే స్టార్ట్ అయినాయి. మీకోసం అయితే మేము ముందుకు వచ్చినాం. అండ్ ఫస్ట్ మన షెడ్ నుంచి అయితే మన సుందర కళాకార షెడ్ నుంచి చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మనమైతే ఈరోజు మన 2025 ఫస్ట్ బ్లాక్ మన వచ్చేసి మేకింగ్ దుర్గామాత మేకింగ్ అయితే ఈ రోజు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మన సుందర కళాకారులో ఒక 2 or 3 మోడల్స్ అయితే డిఫరెంట్ అయితే డై చేసి పెట్టేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి మనం డీటెయిల్స్గా అయితే మాట్లాడుకుందాం. అమ్మవారి ఏ హైట్ నుంచి ఏ హైట్ ఉన్నాయి, ఇంకా ఎన్ని మోడల్స్ మనకు ఇంకా వచ్చే టైంలో ఎన్ని మోడల్స్ అయితే రెడీ అవుతున్నాయి, మనం కొంచెం డిఫరెంట్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా చూస్తున్నారు ఒక 2 మోడల్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఒక అమ్మవారు వచ్చేసి బ్యాక్ డ్రాప్ ఎంబడి ఉంది, ఇంకో అమ్మవారు వచ్చేసి ప్లేన్ ఉంది. మన మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ ఏముందో ఈసారి అమ్మవారికి మన 2025 సుందర కళాకారులు ఎన్ని ప్యాటర్న్స్ వేయబోతున్నారు, ఇంకా ఎన్ని మోడల్స్ అయితే రివీల్ అయిపోతున్నాయి. ఫస్ట్ చూస్తున్నాక మన 2 మోడల్స్ అయితే రెడీ ఉన్నాయి. మనము రాబోయే టైంలో అయితే ఇక నేను అనుకుంటున్న ఈ షెడ్లో ఒక 5 నుంచి 6 మోడల్స్ అయితే మనకు రెడీ ఉంటాయి. కొన్ని డిఫరెన్స్ అయితే మనం 2 విగ్రహాలు అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. మన ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండ్ ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తుంటే ఫ్రెండ్స్, మన ఇక్కడైతే అమ్మవారు హైట్ వచ్చేసి ఒక నేరబోట్ 12 feet హైట్ ప్లేస్ ఉంటుంది. అండ్ అమ్మవారికి మీద చూసుకుంటే ఓం వచ్చేసింది. మన బ్యాక్ డ్రాప్లో అయితే మన చాలా అంటే చాలా డిఫరెంట్గా ఒక యూనిక్ కాన్సెప్ట్ అయితే మనకు వచ్చేసింది. అండ్ అమ్మవారికి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అయితే 2 సింహాలు ఉన్నాయి. అమ్మవారి సిట్టింగ్ పొజిషన్లో ఉంది. అమ్మవారి విగ్రహం వచ్చేసి ఒక నేరబోట్ ఒక 8 to 9 feet అయితే అమ్మవారి విగ్రహం అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే ఇది ఒక డిఫరెంట్ మోడల్, ఏంటంటే సింపుల్ అండ్ సూపర్గా. అండ్ ఇక్కడ చూస్తుంటే మా అమ్మవారికి అయితే బ్యాక్ డ్రాప్ అయితే రాదు. అండ్ చూస్తుంటే మన అమ్మవారికి అయితే 8 చేతులతో ఉంది. అండ్ సింహం మీద అయితే సిట్టింగ్ పొజిషన్లో మన అమ్మవారి అయితే చాలా అంటే ఇష్టం. అంటే కారణం ఏంటంటే మన భక్తులకు అంటే అమ్మవారి భక్తులకు కానివ్వండి, మనకు దుల్పేటలో మేకింగ్ స్టార్ట్ అయిపోయినాయి అని తీయనీగా చిన్న వీడియోతోనే మేము ముందుకు వచ్చినాం. ఇది ఫ్రెండ్స్ మన సుందర కళాకారులో చిన్న అప్డేట్. మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అందరికీ. జయ మాతాది.